హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో స్వీట్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మేమైతే దీన్ని పొంగలి అంటాం. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా పిలుస్తారు. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? పావు కప్పు పచ్చిశనగపప్పుని ముందుగా నానబెట్టుకోవాలి. ఒక గంట సేపు నానితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక కప్పు బియ్యాన్ని కడిగి పక్కనుంచుకోవాలి. పొంగల్ చేసుకునేటప్పుడు ముందుగా శనగపప్పును నానబెట్టుకొని ఉంచుకుని తర్వాత మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అరకప్పు పెసరపప్పుని ఒక బాండల్లో వేసుకుని కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు దగ్గరుండి సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పొంగల్‌కి కొలత ఎలా ఉండాలంటే ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు, పావు కప్పు పచ్చిశనగపప్పు. ఇది కొలత. ఇప్పుడు పెసరపప్పు దోరగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకుని, చల్లార్చుకుని అది చల్లగా అయిన తర్వాత వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఆ మీన్ టైమ్‌లో ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా! అదే కప్పుతో బెల్లం. ఇక్కడ నేను వాడే బెల్లం తీపి చానా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక కప్పే యేసుకున్నాను. మీరు చూసి అడ్జస్ట్ చేసుకొని ఇంకొక పావు కప్పు కూడా వేసుకోవచ్చు. ఒక కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్ళేసి అది కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మరిగించుకొని పక్కనుంచుకోవాలి. నేనిక్కడ ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. అందుకే కలర్ కొంచెం థిక్‌గా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయితే వేయాలనుకుంటున్నారో ఆ డ్రై ఫ్రూట్స్ ఏసుకొని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ ఈ రెండే వేస్తున్నాను. జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేయించుకొని ఒక కప్‌లో తీసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు అదే కుక్కర్‌లో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం, పచ్చిశనగపప్పు, పెసరపప్పు ఈ మూడిటిలిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడిక్కడ మనకి 1/4 కప్పు పప్పులొచ్చాయి కదా! దానికి 3 కప్పుల నీళ్ళు, 1 కప్ పాలు వేసి కుక్ చేసుకోవాలి. పాలు కూడా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి అందులోకి బెల్లం వాటర్‌ని ఇలా వడకట్టుకుని వేసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గరిటెతో ఇలా రైస్‌ని మ్యాష్ చేసుకుంటూ కరెక్ట్ టెక్స్చర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి స్పెషల్ టేస్ట్ తీసుకొచ్చే అసలైన ఇంగ్రీడియెంట్ పచ్చకర్పూరం. చిన్న ముక్కని ఇలా వేళ్ళతో పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 3 యాలక్కాయలని దంచుకొని అవి కూడా యాడ్ చేసుకొని, తర్వాత మనం ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు, ఆ తర్వాత ఒక పావు కప్ సన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు దీనిలోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ స్టైల్‌లో పొంగలి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఎవ్రీవన్. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టలాస్ కిచెన్.